తెలుగుదేశం పార్టీ కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత మరి గతంలో ఎలక్షన్ ముందు వాళ్ళు చెప్పిన దానికి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పే మాటలకు కూడా ఎక్కడా పొంతం లేదు. ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేయడం అంటే ఇదే అని మనం చెప్పవచ్చు. ఎలక్షన్ ముందు మరి ఏమైతే మరి జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి శాంక్షన్ ఇవ్వడం జరిగిందో మరి దానిపైన రకరకాల విమర్శలు చేయడం, అందులో మేనేజ్మెంట్ కోటా ఎన్ఆర్ఐ కోటా లేకుండా చేస్తామని, వచ్చిన వెంటనే జీవోలు ఇచ్చేది రద్దు చేస్తామని వాళ్ళు చెప్పడం, తర్వాత వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత అది రద్దు చేయడం అటు నుంచి కాలేజీలనే ప్రైవేట్ పరం చేసే విధంగా వాళ్ళ చర్యలు తీసుకుంటున్నారు. దీనికి నిదర్శనమే ఈ మధ్య జరిగిన సంఘటనలు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజీల్లో ఆల్రెడీ పోయిన సంవత్సరం 5 మెడికల్ కాలేజీలు మరి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అవ్వడం, అడ్మిషన్లు కూడా ప్రారంభించడం జరిగింది. సుమారు 750 మంది మెడికల్ స్టూడెంట్స్ ఈ రోజున మరి ఆ కాలేజీల్లో వాళ్ళు విద్యను అభ్యసిస్తున్నారు. మరి ఈ సంవత్సరం అయితే ఇంకో 5 మెడికల్ కాలేజీలు అంటే సుమారు 750 మంది మళ్ళీ అడ్మిషన్లు ఇంకో వాళ్ళు ఎదురు చూస్తుంటే కేవలం 50 మంది, అది కూడా పులివెందుల్లో 50 మందికి వాళ్ళు నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు రికమెండ్ చేస్తే అడ్మిషన్కి రాష్ట్ర ప్రభుత్వం మా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఆ 50 మందిని కూడా క్యాన్సిల్ చేయమని వాళ్ళు మరి ఎన్ఎంసీకి రాశారంటే మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా మరి నీట్ విద్యార్థుల్ని మోసం చేస్తుందా అన్నది మరి మనం అందరం కూడా చూస్తున్నాం. ఈ నీట్లో క్వాలిఫై అయ్యి మంచి ర్యాంకులు వచ్చిన వాళ్ళు, ముఖ్యంగా పేద ప్రజలు ఎంతోమంది మరి ఆంధ్రప్రదేశ్లో ఇన్ని మెడికల్ కాలేజీలు వచ్చినందుకు మనకి సీట్ వస్తుందని ఎదురు చూస్తున్న తరుణంలో వాళ్ళందరికీ కూడా మరి ఏ రకంగా మరి మోసం చేసి వాళ్ళందరికీ కూడా మరి నష్టపరిచారో అన్నది మనం చూస్తున్నాం. ఇంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈ సంవత్సరం ఈ 5 మెడికల్ కాలేజీ కాదు, వచ్చే సంవత్సరం మిగతా కాలేజీలు కూడా స్టార్ట్ అయ్యి మరి ఎంతోమంది పేద విద్యార్థులకు మెడికల్ కోర్సులు మరి చదవడానికి ఉపయోగం ఉండేది. అటువంటి విషయంలో ఇంత దారుణంగా మరి మెడికల్ స్టూడెంట్స్ని, మెడికల్ అంటే డాక్టర్స్ అవ్వాల్సిన స్టూడెంట్స్ని వంచడమే కాకుండా వాళ్ళని ఏ రకంగా మోసం చేసి మోసపూరిత వాగ్దానాలు చేసి చంద్రబాబు నాయుడు అనుకో ఏ రకంగా అధికారంలోకి వచ్చారా అన్నది మనం చూస్తున్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏ రకంగా మోసం చేస్తున్నారా అన్నది చూసాం. మరి మెడికల్ కాలేజీలు వస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం ప్రకారంగా ఈ మెడికల్ కాలేజీలు వస్తే ఎంతోమంది పేద విద్యార్థులకు మరి డాక్టర్ అయ్యే అవకాశం వాళ్ళకి వస్తుంది, డాక్టర్ల కొరత తీరుతుంది. అంతేకాకుండా మరి ఆయన హయాంలో చరిత్రలో ఎక్కడా లేని విధంగా ప్రతి గ్రామంలోనూ కూడా ఒక్కొక్క హెల్త్ సెంటర్ని స్టార్ట్ చేయడం, మరి ఎక్కడికక్కడే పిహెచ్సిని ప్రతి మండలానికి 2 పిహెచ్సిని, అదే కాకుండా మరి 100 పడకల ఆసుపత్రులుగా కూడా చాలా హాస్పిటల్ని మరి అప్గ్రేడ్ చేయడం జరిగింది. దానికి నిదర్శనంగానే ఆఖరికి మన అనపర్తిలో కూడా 100 పడకల ఆసుపత్రిగా మరి ఏరియా ఆసుపత్రిగా దీన్ని డెవలప్ చేయడమే కాకుండా సుమారు 13.5 కోట్లు మరి ఆయన గ్రాంట్ ఇవ్వడం, అదనపు బిల్డింగులకి ఆల్రెడీ ఆ వర్క్ కూడా మరి స్టార్ట్ అవ్వడం. అంతేకాకుండా మరి డాక్టర్స్ని సుమారు 23 మంది స్పెషలిస్టులని మిగతా స్టాఫ్ని కలిపి సుమారు 90 మందిని స్టాఫ్ని ఇక్కడ మన అనపర్తి ఏరియా హాస్పిటల్లో చేస్తున్నారంటే మెడికల్ పట్ల అంటే వైద్యం పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న చిత్తశుద్ధి దీన్ని బట్టి తెలుస్తుంది. అంతేకాకుండా ఈ మెడికల్ కాలేజీలు వస్తే మారుమూల ప్రాంతాల్లో కూడా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కింద ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి, ఎంతోమంది స్పెషలిస్ట్ వస్తారు. ఇటు విద్యార్థులకు మరి ఎంబీబీఎస్ చదవడమే కాకుండా అటు పేదలందరికీ కూడా మరింత వైద్యం అందుతుందని మరి ఆయన ఆలోచించి ఆ నిర్ణయం తీసుకుంటే తెలుగుదేశం పార్టీ మరి దాని మిత్రపక్షాలు మరి దీని పట్ల మరి ఒత్తిడి చేయకుండా వచ్చిన అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోకుండా ఈ మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటు పరం చేసేలాగా మరి చంద్రబాబు నాయుడు అనుకో మరి ఏ రకంగా వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు అన్నది మనం అందరం కూడా చూస్తున్నాం. ఏది ఏమైనా మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ వైద్యం పట్ల ఉన్న చిత్తశుద్ధి మన అందరికీ కూడా తెలుసు. ఆరోగ్యశ్రీకి సుమారు 3,000 వరకు కూడా వ్యాధులు ఆరోగ్యశ్రీలో చేర్చడం, అంతేకాకుండా సుమారు 25 లక్షల వరకు కూడా ఆరోగ్యశ్రీ కింద ఖర్చు పెట్టడానికి కూడా ఆయన సిద్ధపడితే తర్వాత వచ్చిన
మరి తెలుగుదేశం పార్టీ వారి మిత్రపక్షాలు కలిపి దాన్ని 5 లక్షలకు తగ్గించడమే కాకుండా ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసేలాగా వాళ్ళ ప్రయత్నం చేస్తుంటే పేదల యొక్క వైద్యానికి వాళ్ళు ఏ రకంగా వైద్యం అందకుండా ఏ రకంగా వాళ్ళు చేస్తున్నారా అన్నది మనం చూస్తున్నాం. ఏది ఏమైనా ప్రజలందరూ కూడా మరి గమనిస్తున్నారు. ఏ ప్రభుత్వ హయాంలో మరి పేద ప్రజలకు వైద్యం అందింది, ఏ ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు చదువుకోవటానికి మంచి మంచి కాలేజీల్లో సీట్లు వచ్చినాయి, అదేవిధంగా ఫీజు రింబర్స్మెంట్ ఏ రకంగా వచ్చిందా అన్నది ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి రానున్న రోజుల్లో తగిన విధంగా వీళ్ళందరూ కూడా బుద్ధి చెప్తారంటే వాళ్ళు మాత్రం ఎటువంటి సందేహం లేదు. అంతేకాకుండా ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి మీరు ఒకటే ఆలోచించండి, ఏ ప్రభుత్వంలో పేద ప్రజలకు మేలు జరిగింది, ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజలకు అన్యాయం జరుగుతుందా అన్నది ఆంధ్రప్రదేశ్లో నుండి ప్రతి పేదవాడు కూడా మరి గుర్తించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మరి పేద ప్రజలకు ముఖ్యంగా మరి గతంలో చూసాం, ఈ వైద్యంలో ఎక్కడా లేని విధంగా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మరి ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఏ రాష్ట్రంలోనూ ఏ దేశంలో లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఈ ఆరోగ్యశ్రీ అప్పట్లో ప్రారంభించడం జరిగింది. ఈ ఆరోగ్యశ్రీని మిగతా రాష్ట్రాలన్నీ కూడా ఆదర్శంగా తీసుకుని ఎంతో సక్సెస్ఫుల్గా ఈ రోజున ప్రతి పేదవాడు కూడా అంటే ఏదైనా వైద్యం చేయించుకోవాలంటే 5 లక్షల వరకు కూడా ఖర్చు అయ్యేది వాళ్ళకి బీమా ఉందన్న విధంగా 5 లక్షలు వాళ్ళు అయ్యే వరకు కూడా ఖర్చు వాళ్ళు ఈ ఆరోగ్యశ్రీలో ఉచితంగా పొందడానికి అవకాశం కల్పించిన మహానుభావుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. మరి అటువంటి రాజశేఖర రెడ్డి గారి పుత్రుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆరోగ్యశ్రీని మరింత పెంచడమే కాకుండా దాన్ని మరిన్ని జబ్బులకి మరి దాన్ని విస్తరించడమే కాకుండా మరి 25 లక్షలు పెంచితే వీళ్ళు మరి దాన్ని 5 లక్షలకి తగ్గించేసి ఏ రకంగా పేద ప్రజలకి అన్యాయం చేస్తున్నారా అన్నది చూస్తూ ఉన్నాం. అదేవిధంగా విద్యార్థులకి ఈ రోజున చూస్తూ ఉన్నాం. మరి వైద్య విద్య అంటే సామాన్యమైన విషయం కాదు. ఇది పేద ప్రజలకు అందని ద్రాక్ష కిందనే ఉంటుంది. ఎంతోమంది మెరిట్ విద్యార్థులు తమ ఆర్థిక స్తోమత లేక ప్రైవేటు కాలేజీల్లో చదవలేక ప్రభుత్వ కాలేజీల్లో సీట్ రాక వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అటువంటి వారందరికీ కూడా నీట్లో క్వాలిఫై ఉండి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ మెడికల్ కాలేజీలు ఈ 17 అదనంగా ఎప్పుడైతే మరి కొత్త మెడికల్ కాలేజీలు వచ్చాయో ఈ మెడికల్ కాలేజీల్లో వాళ్ళందరికీ కూడా సీట్లు వస్తే భవిష్యత్తులో వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప డాక్టర్లు అయ్యేవారు. అటువంటి వాళ్ళందరికీ కూడా మరి అవకాశాలు రాకుండా ఈ రకంగా మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటాం అన్నది చాలా దుర్మార్గం, దారుణం అని సతర్మంగా తెలియజేస్తూ ఏది ఏమైనా పేద ప్రజలు మనం మంచి చెయ్యాలి తప్ప వాళ్ళకు వచ్చే అవకాశాలను ఎప్పుడూ కూడా మనం వాళ్ళకి హరించకూడదు అని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా కూడా చాలా చోట్ల ఆపేస్తున్నారు మెడికల్ కాలేజీ. అయితే ఇప్పుడు మెడికల్ కాలేజీలు కూడా చాలా చోట్ల ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే మరి ప్రైవేట్ పరం చేద్దామని అనుకుంటుందో దాంతో కన్స్ట్రక్షన్ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏమైతే మెడికల్ కాలేజీలు కన్స్ట్రక్షన్ చేశారో అవి పూర్తి కాకుండా కొన్ని ఫౌండేషన్ అయ్యి తర్వాత గ్రౌండ్ లెవెల్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ఆఫ్ చేస్తున్నారు. మరి దీనికి అదనపు నిధుల గురించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వీళ్ళు అవసరమైతే అదనపు నిధులు తీసుకురావాలి తప్ప మరి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన కాలేజీలను కూడా వీళ్ళు ఆఫ్ చేయించడం అంటే ఎంత దారుణం అన్నది ఈ సందర్భంగా మరి మీరందరూ కూడా గమనించవలసిందిగా మరి ప్రజలందరినీ కూడా కోరుతూ ఇటువంటి చర్యలు ఎప్పుడూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. ఎప్పుడూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే పేద ప్రజల పార్టీ, పేద ప్రజలకు సంబంధించి ముఖ్యంగా కుల మతాలకు అతీతంగా ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళకి అందవలసిన సంక్షేమ పథకాలు అవనివ్వండి, ఇటువంటి ఏదైతే మరి అవకాశాలు అవనివ్వండి, ఒక డాక్టర్ అవనివ్వండి, ఇంజనీర్ అవనివ్వండి, ఇటువంటి ఏదైనా కూడా వాళ్ళందరికీ కూడా న్యాయపరంగా వాళ్ళకి అందాలన్న ఆలోచనలో ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాని అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.